ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారికి, అలాగనే వరంగల్లో ఉన్నవారు, హైదరాబాద్లో వచ్చిన వారు, సలేం ప్రేయర్స్ తరపున ఫెలోషిప్గా 3 ప్రాంతాల్లో కూడుకున్న వారందరినీ బట్టి ప్రభు ప్రేమపూర్వకంగా మీరు ఆహ్వానిస్తూ ముందుగా దేవదేవునికి వందనాలు. కూడి వచ్చిన వారందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను, దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. చదవండి 22 కూడా. ప్రభువునకు రోషం పుట్టించేదమా, ఆయన కంటే మనము బలవంతులమా. ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా అందరం సిద్ధపడదాము. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి మనల్ని అందరు నడిపించినందుకు, మరి మన మధ్యలో దేవుడు మన మధ్యలో ఉండి మనం నడిపించడానికి ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున ప్రభు మనందరినీ సజీవులలో ఉంచినందుకు వందనాలు ప్రభా. అంత మాత్రమే కాకుండా నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ పాద సన్నిధిలో నడిపించడానికే వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి నీ జీవంతో, నీ ప్రభావంతో నింపబడటానికి మేము వచ్చి ఉన్నాం. మాలో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేక కార్యముల నుండి కాపాడబడటకే మమ్మల్ని నడిపిస్తున్నాం. అందరి బట్టి వందనాలు తండ్రి. ఈ విషయం తెలిసిన వారిని బట్టి వందనాలు. తెలవని వారిని తెలియజేసే విధంగా వారితో మాట్లాడము ప్రభు. రాలేని వారు దురదృష్టవంతులు, వచ్చిన వారు అదృష్టవంతులుగా, ప్రతి ఒక్కరు మనసు కలిగి విశ్వాసముగా, భయభక్తులుగా ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందడం ఏంటిదో, దయ్యముల బల్ల మీద ఆ పాత్రలోని ఏంటిదో, అతని విషయాలన్నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యము యొక్క సారములో మాకు ప్రత్యక్షపరచమని, మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చెవియోగ్య విధంగా, గ్రహించే విధంగా నీ పరిశుద్ధాత్మ ప్రభు గొప్పగా ఆవరించి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎందుకు వందనాలు. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచు కూర్చుందాం. ఇప్పుడు కొరింథీ సంఘముతో చెబుతున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయములో 21-22 వచనంలో ఏం చెప్పబడుతున్నది? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా రండి. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఏకకాలములో మీరు ప్రభు వల్ల అంటే మనకు తెలిసిపోతుంది. ప్రభు శరీరము, ప్రభు రక్తం. దానినే రొట్టె ద్రాక్షరసముగా, ఆ రొట్టె ద్రాక్షరసమునే ప్రభు శరీరం, ప్రభు రక్తంగా మనము విశ్వాసంగా, అవి రెండు ఆశీర్వదింపబడిన తర్వాత మనం విశ్వాసంగా దానిలో పాలు పొందుతున్నాం. అయితే సేమ్ టైం సైమల్టేనియస్లీగా, ఏకరీతిగా మళ్ళీ దయ్యం బల్లలో కూడా పాలు పొందితే మనం దేవుని బిడ్డలుగా కాజాలమని దేవుని వాక్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కొంచెము నిష్ఠగా, విశ్వాసం కలిగి, మనసు పెట్టి వాక్యం వింటే మీకు అర్థమవుతుంది. ఏమంటున్నారంటే, మనం ప్రతి ఆదివారము ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందే విధంగా మనం ఉంటున్నామే. ఈ విషయంలో కొంచెం కాస్తో కూస్తో మనకు అవగాహన కలిగి ఉన్నాం. అయితే దయ్యముల బల్ల పాత్రలో అనేది, దయ్యముల పాత్రలో, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరని వాక్యం ఉంది కదా.
ఈ దయ్యముల పాత్ర అంటే ఏంటిది? ప్రభు పాత్ర అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం అని తెలిసిపోతుంది. మరి దయ్యముల పాత్ర ఏందో మనకు తెలుసుకుంటే ఈరోజు మనము దేవునికి సరైన రీతిగా మన జీవితాలు అర్పించుకుంటూ ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడుతూ మనం ఆయన జీవంలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుటకు ఇట్టే మనకు గ్రహింపు వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఒక విషయము, పాత్ర అంటే రెండు అర్థాలుగా ఉంటాయి. పాత్ర అంటే నటించే వారిని ఏ పాత్ర నటిస్తున్నారు అనే విధానములో మనము తరచుగా వింటాం. నా పాత్ర అక్కడ లేదు అంటే నా ఉనికి అక్కడ లేదు. కొన్ని సందర్భంగా పాత్ర అనేది ఆ భాష, ఆ పదము మనం వాడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభు చెబుతున్న పాత్ర అంటే ఆయన శరీరము, ఆయన జీవితం కలిగిన శరీరం, ఆయన జీవం కలిగిన శరీరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఇంగ్లీష్లో ద లార్డ్, కప్ ఆఫ్ ద లార్డ్ అని, అంటే ప్రభు యొక్క పాత్ర అది మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ బైబుల్లో కప్ అంటే పాత్ర. ఎస్. అయితే ఇప్పుడు దయ్యముల పాత్ర అంటే దయ్యం యొక్క పాత్ర. సేమ్ ఇప్పుడు ప్రభు యొక్క పాత్ర ఒక గిన్నె అని ఎలాగా మనము అర్థమయ్యే విధంగా మనము తెలుసుకుంటున్నామో, అంటే పాత్ర అంటే ఒక గిన్నె, ఒక వెజిల్, అదర్వైజ్ ఆర్ కప్, సియుపి కప్, అదొక వస్తువు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రెండు అంటే ఇప్పుడు ప్రభు యొక్క పాత్ర, దయ్యముల యొక్క పాత్ర, ఈ రెండిట్లో పాలు పొందిన వారు ప్రభు బిడ్డలుగా, ప్రభు రాజ్య వారసులుగా ఉండనేరరు. ఆయన నిబంధనలు మనం స్థిరపరచబడలేమని వాక్యంగా ఇక్కడ చెప్పబడుతుంది. మీరు ప్రభు బల్ల కార్యక్రమంలో అంటే ప్రభు పాత్రలోనిది, ప్రభు బల్ల పాత్రలోనిది పాలు పొంది మళ్ళీ దయ్యముల యొక్క బల్ల మీద పాత్రలోని తాగనేరరు. ఎందుకంటే ప్రభువునకు రోషము పుట్టించుదమా, ఆయన కంటే మనం బలవంతులమా అని 22వ వచనంలో ఉంది. దేవుడు రోషం, నువ్వు ప్రభు బల్ల కార్యంలో పాలు పొంది మళ్ళీ దయ్యముల యొక్క బల్ల పాత్రలో కూడా పాలు పొందితే దేవుడు రోషం గలవాడు, ఆయన బలవంతుడు కనుక మనల్ని శిక్షించక తప్పదు. అసలు దేవుడి నుండి మనం దూరం అయిపోయే విధంగా ఉంటాం. దేవుడు వెళ్ళకూడతాడు అంటే దేవుడు తీసేస్తాడు తన సముఖము నుండి, తన స్వాస్థ్యం నుండి, తన నిబంధన నుండి తొలగిస్తాడని మనకు తెలియజేస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు కొంచెము వాక్యానుగుణంగా తెలుసుకుందాం. ప్రభు పాత్ర అంటే ప్రభు గిన్నె ఎక్కడ చెప్పబడ్డది అంటే లూకా సువార్త ఆయన సిలువలో బలియాగం అయ్యే ముందు సమయమున గెత్సేమనే తోటలో ప్రార్థన చేసే ముందు, ప్రార్థన వెళ్ళే ముందు, ఆయన సిలువకేసే ముందు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, ఈ గిన్నెను నా నుండి తొలగించు. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం, 42-43 వచనాలు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. ఇక్కడ ప్రభు చెబుతున్న గిన్నె అంటే పాత్ర. ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో గిన్నె దగ్గర కూడా కప్ అని ఉంటుంది, సియుపి కప్. అంటే పాత్ర అన్న గిన్నె అన్న ఒకటే. అంటే తన జీవితాన్ని, తన శరీరమైన జీవాన్ని తొలగించుము. ఎందుకు తొలగించమంటున్నాడు అంటే శరీర ప్రకారంగా ఉన్న ఒక పరిమితిలో ఉన్నాడు. మనలాగా, నీలాగా, నాలాగా సాధారణ వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పొందబోయేటువంటి భయంకరమైన శిలువ బలియాగమును అది ఊహించుకోవడమే
చాలా టెన్షన్తో కూడినది అనమాట. చాలా భయంకరమైన వేదన, బాధ, హింస. ఆ హింస బాధను బట్టి ఈ గిన్నెను తొందరగా తొలగించు, ఎందుకంటే దాన్ని సమయం ఇంకా పొడిగించిన కొద్దీ, అంటే ఇంకా ఆ సమయం ఇంకా పోయిన కొద్దీ నాకు ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇంకా బాధ ఎక్కువ కలుగుతుంది. ఎంత టెన్షన్ అంటే ఆయన రక్తము లేక ఆయన యొక్క చెమట రక్త బిందువులా పడుతుంది అనమాట. అంటే అంత అబ్జర్వ్, అంటే ఆయన రక్తం అంతా, ఆయన చెమట అంతా రక్తంగా మారిపోతుంది. అంత టెన్షన్ పడుతున్నాడు, అంత గాబరం పడుతున్నాడు. అందుకోసం పెద్దవాళ్ళు అంటే టెన్షన్ పడకు, బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్, టెన్షన్ వల్ల బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవుతుంది అన్నమాట, ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టెన్షన్ భరించలేనటువంటి గొప్పగా వేదన పొందుతున్నాడు. ఎవరి కొరకు? మనలాంటి మొద్దు ముఖాలు ఉన్న వాళ్ళ కొరకు. నిర్లక్ష్య వైఖరిగా, సోమరిగా, ప్రార్థన అంటే ఇష్టం లేదు, అంత ఆసక్తిగా మనం రాము సమయానికి. సహవాసం అంటే ఆసక్తి ఉండదు. దేవుని బిడ్డగా నిలబడము, దేవుని మాటగా జీవించడం అంటే ఉండదు. కానీ దేవుడు అంటే మనకి ఇష్టం. ఆ ఇష్టాన్ని మాటల వరకే పరిమితం, కానీ చేతుల్లో నిరూపణ కాజాలు, ఏదో ఒక సక్కు. ఎందుకంటే నాకు ఒంట్లో బాగలేదు, మా ఆయన ఇబ్బంది చేసిండు, లేకపోతే నా పిల్లలకి ఇలా శోధన అయింది, లేకపోతే నాకే వచ్చినప్పుడు మా చుట్టాలు వచ్చింది. ఇది అనవసరమైనటువంటి విధంగా నీకోసమేమో తన చెమట రక్తబిందువుగా ఒల్చే విధంగా అంత బాధపడుతూ ఆ శిలువ బలియాగం, భయంకరమైన శిలువ బలియాగం, తన గిన్నె అనగా తన శరీరము అట్లా నలగొట్టుకునే విధంగా మానసికంగా, శారీరకంగా ఎంతో వేదన పొందినటువంటి హింస. ఆ గిన్నె తొలగించమని చెబుతూ వెంటనే, అయ్యా నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను కానీ నా ఇష్ట ప్రకారంగా చేసుకోవటానికి రాలే, నీ చిత్తమే అన్నాడు. మళ్ళీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవు చిత్తానికి అప్పచెప్పిన వారికి దైవ కటాక్షం పొందుకుంటామండి. మన ఇష్టానుసారంగా ఉన్నది ఎప్పుడైనా మనకు ఆయాసం, మనకు దుఃఖం, మనకు పెద్ద శోధన, శ్రమ పాలవుతాం. శోధన వల్ల శ్రమల పాలు అవుతాం, అనారోగ్య పాలవుతాం. ఏదో ఒక సంఘటనలో, ఏదో ఒక సంభవంలో, లేకపోతే ఏదో ఒక విపత్తులో మనము మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసము ప్రభు అయి ఉన్నవాడు. అన్ని నామాల కంటే పైనామం యేసునామము. ఆ యేసునామము శరీరధారిగా అవతరించి నీ కోసం వచ్చి నీ కోసము శ్రమలు పొంది ఆయన బలియాగం గావించడానికి ఉన్నప్పుడు మనం ఆయనకిచ్చే విలువ నిర్లక్ష్య వైఖరి విలువ. ఆయనకిచ్చేది నిష్ఠ ఉండదు. నా వారం పొడుగునా ప్రార్థన, పరిశుద్ధులతో ప్రార్థన ఉండదు, నా ఉదయకాలం ఉండదు, వ్యక్తిగతంగా ఉండదు. ఏమాత్రమో మనము భయభక్తులు అనేది అగుపడే విధంగానే, అంటే పైకి ఇతరులు చూసే విధంగా ఉంది, కానీ యథార్థత కలిగే విధంగా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకోసమే అలాంటి స్వభావం. కాబట్టి ఆదివారము మన ఇష్టానుసారంగా 10 గంటల కంటే 11 గంటలకు, 10 గంటల కంటే 10:30కు, ఇట్లాగా ఎవరికి వారుగా ఏమన్నా తిరిగా మన ఇష్టం నెరవేర్చుకోవటానికి యేసయ్య నమ్ముకోలే. యేసయ్య చూపించిన మార్గం, చూపించిన మాదిరి, నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం, నీ చిత్తం అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం. జ్వరం వచ్చిందని, ఆటో దొరుకుతలేదని, ఏదో ఒకటి అయితే 1-2 సార్లు నేను కూడా ఒక సేవకుని కనుక, అంటే మీలో ఒక వ్యక్తిని కనుక ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది ఉంటుంది. బస్ కాడనో, లేకపోతే ఆటో ట్రాన్స్పోర్ట్ దగ్గరనో, శరీరము అవసరం సహకరించదు, ఇంట్లో ఏదో ఒక శోధన ఉంటుంది ఎవరి ద్వారా ఒకరికి. అంటే సాతానుకు, అంటే బలహీనతగా ఉన్న వారిని సాతాను పట్టుకొని మనల్ని ఏదో రకంగా ఆటంకపరిచే విధంగా. అయితే 1 సారి 2 సార్లు 3 సార్లు నిత్య ఇదే ఉంటుందా? ఇలా ఉన్నదంటే మన జీవితంలో అది
నిర్లక్ష్య వైఖరి. చెప్పడము గొప్పగా ప్రేమగా, భక్తిగా, ఎంతో భక్తి ఉన్నట్టు, ఎంతో ప్రేమ ఉన్నట్టు, కానీ చేతుల్లో మాత్రము ఆయన ఎరగనన్నట్టుగా ఉంటాం. ఆయన ప్రేమ, ఆయన బలియాగమును మరి కాదన్నట్టుగానే ఉంటాం. మనము జీవితంలో మరి పొందుకోవాలన్నంత ఆకాంక్ష మన క్రియల్లో కనబడతలేదు. ప్రియ దేని బిడ్డలారా, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలన్నాడు దేవుడు? దేవుడు ఉన్నాడని, ఆయనను ఎంతమంది అయితే విశ్వాసంగా వెతుకుతారో వారందరికీ ఫలము దయచేస్తాడని మీరు నమ్మవలను కదా అని హెబ్రీలో 11వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. మనము నమ్మకంతో రావాలి, విశ్వాసంతో రావాలి, హృదయంతో వాక్యంను వెతుకుతూ రావాలన్నమాట. నా జీవితంలో ఈరోజు ఈ విధంగా ఉంది. ఆత్మీయ సమస్య, అది శారీరక సమస్య, మానసిక సమస్య, ఏ సమస్య అయినా విడుదల ఇస్తాడు, నాకు జవాబు ఇస్తాడు అన్న భరోసాతో రావాలి. నాకు జ్వరం వచ్చింది కదా అంటే హైదరాబాద్ నుంచి వచ్చినోడేమో ముందు రావాలి తలం తీసుకొని, స్థానికంగా ఉన్న వాళ్ళేమో ఏదో ఒక సక్కులు పెట్టి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక వరంగల్లో మాత్రము పాస్టర్ 10 గంటలకు అంటాడు, కానీ 11 అవుతుంది, 10:30 అవుతుంది అని వాళ్ళు. నేను ఒక్కసారి 8 గంటలకే వెళ్ళాను, 9 గంటలకంటే 9 గంటలకు ఎవరు రాలే. 9 అంటే 8 బావుకి 8:30 లోపల చేరుకున్నట్టుగా 9 గంటలకు ఎవరు రాలే. మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ అయింది. అంటే ఎంత నిర్లక్ష్య వైఖరి చూడండి. ప్రభు బలియాగమును మనం ఎంత శ్రద్ధ భక్తులతో తీసుకోవాల్సిన విధానము, ఎంత నిస్సిగ్గుగా, నిర్లక్ష్య వైఖరిగా, మరి లజ్జింపబడే విధంగా మనం తీసుకోవడము ఏమన్నా మనకు ప్రయోజనకరంగా ఉంటుందా? మన హృదయాలు దేవుడు చూస్తలేడా? మన క్రియలు చూస్తలేడా? మిగతా రోజులో లేటే, ఉదయకాలం లేటే, సాయంత్రం లేటే, దేవుడు కార్యాలు చేయటానికి అశ్రద్ధనే, నిర్లక్ష్యమే, ఏదో ఒక సక్కులు, ఏదో ఒక మరి వంకలు చెప్పకుండా మన జీవితము కొనసాగుతలేదు ఆత్మీయతలో. ఆదివారం కూడా అదే స్వభావం ఉంటే ఇక దేవుడు ఎలా కాపాడుతాడో మనని, ఏ విధంగా. ఇలాంటి వారి కొరక నేను నా జీవితాన్ని ధారపోశాను, నా పాత్ర, నా గిన్నెను వీళ్ళకు మరి ధారపోశాను. అది ప్రభువుకు బాధ కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ పాత్ర అనేది గిన్నె అని తెలుసుకున్నాం కదా. ప్రభు గిన్నె అంటే ప్రభు పాత్ర, ప్రభు శరీరం, ప్రభు జీవం. అంటే రొట్టెని తీసుకొని ప్రభు శరీరం అని, ఆ యొక్క జీవమైనటువంటి ఏంటిది ద్రాక్షరసం చూపించేదిగో యేసయ్య రక్తం. ఇది మనము తరచుగా ప్రతి ఆదివారం వింటున్నాం. మరి దయ్యముల పాత్ర ఏంటి, దయ్యము గిన్నె ఏంటిది అనేది మనకు కావాలి. ఇప్పుడు యేసయ్యది మనం ప్రతి ఆదివారం రొట్టె విరవటానికి కూడుకుంటున్నాం కదా. ప్రపంచ యావత్తు క్రైస్తవులు రొట్టె విరవటానికి కూడుకునే ఆ సదుద్దేశం లేకపోతే అసలు గృహ కూడికలు వచ్చినట్టే. ఆదివారం కూడా గృహ కూడిక, మామూలు గృహ కూడిక. బుధవారం, శుక్రవారము, మంగళవారము స్త్రీల కూడిక, పురుషుల కూడిక, లేకపోతే యవనస్తుల కూడిక, లేకపోతే గృహ కూడిక. ఉదయం సాయంత్రం కూడుకునేదే లాగానే మామూలు అయిపోతుంది అనమాట. అసలు ఆదివారం రొట్టె వినవటానికి కూడుకుంటున్నాం అనేది ఉండాలి. ఎందుకంటే యేసయ్య జీవాహారము, మన వారం వారం ఆయన జీవాహారములో, ఆయన పానీయములో మనం పాలు పొందకపోతే, ఆయన పాత్రలో పాలు పొందకపోతే, ఆయన సుగుణాలు మన జీవితంలో ప్రబలవు. ఆయన నిబంధనలు మనం స్థిరపరచబడకపోతే ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్పుగా, రాకడలో సిద్ధపాటుగా, మన ఎత్తబాటుగా ఉండలేం. ఇది గమనించాలి యావత్ క్రైస్తవులు, ఈ శిలోం ప్రేయర్ హౌస్ యొక్క విశ్వాసులను. కాబట్టి ప్రతి ఆదివారము చాలా కీలకమైనది మన జీవితాల్లో. వారం వారం మనము అంటుకున్నటువంటి వ్యర్థమైన స్వభావం, పనికిరాని స్వభావం, హేయమైన, దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావంలో నడిచాం, అంటుకున్నాం. పరిశుద్ధంగా జీవించమంటే అశుద్ధంలోనే మనము ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఎంత కడిగినా, ఎంత వాళ్ళను శుభ్రపరిచినా మళ్ళీ ఎక్కడికి పోతారు? ఏది వద్దని అది చెయ్యొద్దు, అట్లా పోవద్దు బిడ్డ, మళ్ళీ మైలపడుతుంది, దుబ్బలు ఆడొద్దు, మట్లు ఆడొద్దు, ఆ యొక్క
చెత్తలో ఆడొద్దంటే ఆడికే పోతారు, తెలియదు. సో అట్లాంటి విధంగానే దేవుని భక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో ఒక అశుద్ధంలో పడిపోయి ఆదివారం వస్తున్నామే, ఆ అశుద్ధత తొలగించుకోవటానికి పరిశుద్ధపరచుకోవటానికి వచ్చి ప్రభు బల్లలో ఆ పాత్రలో పాలు పొందుతున్నాం. ఆయన గిన్నెలో మనము పాలు పొందుతున్నాం. ఆయన గిన్నెలో ఏముంది చెప్పండి? జీవాహారం గల నిత్య పానీయం ఉంది. అంటే నిత్య జీవం ఉన్నది, నిబంధన ఉంది. ఆ శరీరము ఆయన జీవమే కాకుండా ఆయన గుణాలు కూడా ఉన్నాయి, సద్గుణాలు. చీకట్లో ఉన్నవాడిని ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను కలిగి ప్రచురం చేయ నిమిత్తము రాజుల యాజక సమూహములో దేవుని స్వాస్థ్యమైన పరిశుద్ధ ఇంటివారుగా పరిశుద్ధ జనాంగముగా ఉన్నారని పేతురు భక్తుడు చెప్తున్నాడు కదా. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మరి ఆయన గుణములు కలిగిన ఆ గిన్నెలో పాలు పొందడం ఏంటిదంటే ఆయన జీవంతో పాటు ఆయన ప్రభావము, ఆయన స్వభావం కలిగిన ప్రభావం మనకు దేవుడు కలిగించుటకు పరిశుద్ధపరుస్తున్నాడు, ఆ జీవులు స్థిరపరుచుతున్నాడు. ప్రియ దేవులారా, ఇంత అనుగ్రహము కలిగినటువంటి ఉన్నప్పుడు మళ్ళీ దయ్యము బల్ల పాత్రలో కూడా పాలు పొందే విధంగా అవుతున్నారని కొరింథీ సంఘములో చెప్తున్నాడు. కొరింథీ సంఘం మనలాగా ఒకటి ఉండి ఒకటి లేనటువంటి కాదు, అన్నిట్లో ప్రవచనాలలో ప్రవచించే విధంగా కృపావరాల్లో లేపం లేనిది. కొరింథీ సంఘం ఎలాంటిది చెప్పండి? కృపావరాల్లో లోపము లేనిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. గనుక ఏ కృపా వరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపావరములు లోపం లేని వారు, అలాంటి స్టాండర్డ్లో ఉన్నవారు దైవ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. మనం అంత స్టాండర్డ్ లేదు, కానీ వాళ్ళకి చెప్పిన వాక్యం మనకు చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఇంత ప్రత్యక్షత, ఇంత కృపావరంలో ఉన్నప్పటికీ, లోపం లేని వారుగా ఉన్నప్పటికీ, ఇదిగో మీరు ప్రభు బల్ల కార్యక్రమంలో అంటే ప్రభు పాత్రలోనిది పాలు పొందుతున్న, దయ్యములోని కూడా పాత్రలోనిది పాలు పొందుతున్నారు అనే కదా. దాంట్లో పాలు పొందనేరరు, త్రాగనేరరు. ఆ తర్వాత మరి పాలు పొందనేరరు అంటున్నాడు 2 సార్లు. ఏదో ఒకటి దయ్యం పాత్రలో ఉంటే ప్రభు పాత్రలో పాలు పొందొద్దు. మరి ప్రభు పాత్రలో పాలు పొందాలంటే దయ్యం పాత్రలోనిది పాలు పొందనేరరు. అయితే రెండిట్లో ఉన్నారనమాట వీళ్ళు. కాబట్టి ఏదో ఒకటి నువ్వు ప్రభు బల్ల కార్యక్రమంలో, లేకపోతే ప్రభు బల్ల పాత్రలో, లేకపోతే ప్రభు పాత్రలో పాలు పొందితే దయ్యం బల్ల పాత్రలో పాలు పొందొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవులారా, మరి దయ్యముల పాత్ర ఏంటిది కదా? దయ్యముల పాత్ర ఏంటిదో చూద్దాము. ప్రభు పాత్ర అంటే మనకు గిన్నె, ఆ ప్రభు శరీరం, ప్రభు రక్తము, దాంతోపాటు ఆయన సుగుణాలు, ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం మనలో కలుగుటకు. అంటే భూమి మీద మానవుడిగా ఒక మనుషుడు అని, ఇదిగో పిలాతు అంటాడు కదా, ఇదిగో ఈ మనుషుడు యందు ఏ లోపమో నాకు కానరావట్లేదు, నేను అంటే నాకు కనబడతలేదు, ఇతన్ని మీరు నేరం మోపుతున్న అసూయ చేత అని. అంటే మనిషి అన్నప్పుడు మొదటి ఆదామేమో తప్పు చేసి మానవ జాతిని మొత్తం తప్పులో పడేస్తే, ఈ కడపటి ఆదాము లోపం లేనివాడుగా, మనిషి అంటే ఇలా పరిపూర్ణతగా ఉండాలని ఆ వ్యక్తి
ఆ కడపటి ఆదాము సకల మానవాళిని ఆయన వ్యక్తిత్వంలో స్థిరపరచుటకు మానవుని అంటే ఆయన శరీరధారిగా అవతరించిన ఆ తత్వం అందరిలో కలుగుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. తను ఉన్న కాడ మనసు పెట్టండి, మనసు ఉన్న కాడ తను పెట్టండి. ఓకే, చిత్తం ఏమంటారు, తను ఏమో ఒక సామెత ఉంది ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, చిత్తము శివుని మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టుగా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్గా ఉండకండి. ఇట్లనే చూస్తారు కానీ మనసు ఎక్కువనే ఉన్నట్టు కనబడుతుంది నాకు. హల్లెలూయా. వాక్యం మీద పెట్టండి. వరంగల్ దేవుని బిడ్డలారా, మీరు వాక్యం వింటున్నారా, శ్రద్ధగా ఉంటున్నారా? పాస్టర్ అక్కడెక్కడో ఉన్నాడు కాబట్టి ఆన్లైన్లో మీరు చూసడమే వినడమే ఎక్కువ అనిపిస్తుందా? శ్రావణ్ బాబు వాళ్ళని అందరినీ దృష్టి సారించి వాళ్ళను వాక్యం సరిగ్గా వింటున్నారా? మనసు కలిగి వాళ్ళను చూడాల్సిన బాధ్యత మరి దాని నడిపింపులో కలిగి ఉంటామని నమ్ముచున్నాను. అలాగనే సన్నీ, హైదరాబాద్ సన్నీ కూడా అందరి వాక్యాన్ని గమనిస్తున్నారా లేదా అని చూసే బాధ్యత మరి దేవుని యొక్క నడిపింపులోనూ ఉన్నామని, అందరినీ నడిపించే విధంగా చూస్తున్నామని నేను నమ్ముచున్నాను. సరే ప్రియ దేవులారా, దయ్యముల యొక్క పాత్ర ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. రండి, ప్రకటన గ్రంథము చాలా కొంచెము లోతైన అధ్యాయము, గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయము 2వ వచనము 4వ వచనము చదవండి ఒకరు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె ఆ వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఈమె ఎవరు? మళ్ళీ సడన్గా ఈమె ఆమె అని చెప్పబడి వాక్యం చదవబడుతుంది అంటే ఒక బబులోను స్త్రీ, వేశ్య స్త్రీ ఉన్నదన్నమాట ఈ లోకములో. ప్రియ దేని బిడ్డలారా, యేసే నమ్మిన వారందరూ ఒక సంఘముగా, లేకపోతే ఒక వధువుగా, ఒక స్త్రీగా, సంఘ కన్యకగా, సంఘ స్త్రీగా ఎలాగ చెప్పబడుతుందో భక్తి సమూహాన్ని కలిపి ఒక స్త్రీగా అభివర్ణిస్తున్నాడో, అట్లనే ఈ లోకంలో యేసయ్యను ఎరగని వారు వాళ్ళ క్రియల ద్వారా మరి ఒక మహావేశ్య అయిన బబులోను స్త్రీ ఉందన్నమాట. అది జలముల మీద కూర్చుంటుందన్నమాట. అంటే ఈ లోకంలో కూర్చుంది అది. మహావేశ్య బబులోని స్త్రీ. ఈ బబులోని స్త్రీ, ఈ మహావేశ్య ఉందే బబులోని స్త్రీ ఎక్కడ కనబడుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాము. మొదటి వచనం 17వ అధ్యాయం 1వ వచనం 3వ లైన్. నువ్వు ఇక్కడికి కాదు, సరే సరిపో, చదవండి. నువ్వు ఇక్కడికి రమ్ము. ఒక దేవదూత యోహానును ఇక్కడికి రమ్మని చెప్పి ఈ స్త్రీని గురించి చెప్తున్నాడు అనమాట. ఈ మహావేశ్య అయిన బబులోను స్త్రీని గురించి చెప్తున్నాడా? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు. ఆ మహావేశ్య తీర్పు. దేవునికి స్తోత్రం. మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబడును. ఈ మహావేశ్య బబులోను స్త్రీ అని చెప్తా. అంటే దేవుణ్ణి, అసలైన సృష్టికర్తైన దేవుడు మరి ఓంకార స్వరూపుడుగా, అంటే వాక్య స్వరూపుడుగా ఉన్నటువంటి క్రీస్తు కాదని వేరొక మాయా విగ్రహాలను, లేకపోతే మాయా శక్తులను, మాయా మరి జీవులను మరి మొక్కేవారు ఉన్నారు చూడు.
వారందరూ ఒక పార్టీ అన్నమాట, వారందరూ ఒక సమూహం. ఆ సమూహాన్ని ఆ సాదృశ్యంగా ఉపమానంగా చెబుతున్నాడు. మహావేశ్య అయిన బబులోన్ అంటున్నాడు. బబులోన్ శ్రీ మహావేశ్య అంటున్నాడు. ఈ మహావేశ్య దయ్యములకు ఉనికి పట్టుగా ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మహావేశ్యతోని ఈ భూరాజులు ఈ భూమి మీద పరిపాలించినటువంటి వాళ్ళు, ఏ పార్టీ నాయకులైనా, ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వము, లేకపోతే మండల ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం, రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి దేశ స్థాయి నుంచి వెళ్ళి ప్రపంచ దేశాలన్నిటినీ మరి క్రీస్తుని ఎరగకుండా, క్రియల రూపకంగా ఎరగకుండా ఉన్నటువంటి సమూహం ఉందే, అదంతా మహావేశ్య బబులోని కిందికి వస్తున్నారు. ఈ స్త్రీ యొక్క పాత్ర పట్టుకొని ఈ పాత్రలో ఈ భూరాజులు పరిపాలిస్తున్న యావత్ జనాంగము, ప్రజలందరూ ఆ పాత్రలో ఉన్నటువంటి మద్యము తాగుతూ మత్తులై ఉన్నారన్నమాట. 4వ వచనం చదువుదాం. ఆ స్త్రీ ఆ పైకి మాత్రము ధూమ్ర రక్తవర్ణము గల భక్తి కలిగినటువంటి వేషం అన్నమాట. అంటే వేషధారణ అన్నమాట. ఈ స్త్రీ పైకి మాత్రం ఎంతో భక్తురాలుగా కనబడుతుంది. వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై, చూడండి దాని క్రియలు మాత్రము పైకి మాత్రం పరిశుద్ధ ధూమ్ర రక్తవర్ణము గల ధూమ్ర రక్తవర్ణం అంటే ఏంటిది? ఇది సూర్యుని యొక్క వెలుతురు ఉన్నటువంటి ఉంటుందే ఆ ప్రకాశం, అలాంటి ప్రకాశవంతమైన వస్త్రము ధరించుకునే విధంగా ఉంది. ఇది వాస్తవం అయితే ప్రభు వస్త్రంలో తన భక్తులకు ఇచ్చాడు. అయితే ఇది పైకి మాత్రము కప్పుకుంటుంది ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములో. దాంతోపాటు ఈ మృగము అంటే దాంతోపాటు బంగారమును రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై, దానికి చర్యలు మాత్రమే హేయమైనవి, అసహ్యమైనవి. తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని, ఈ పాత్రనే దయ్యముల పాత్ర, సువర్ణం. ఈ పాత్రలో హేయమైన కార్యాల చేత నింపబడినది. ఈ పాత్ర అపవిత్రమైన తనంతో నింపబడి ఉన్నది. ఈ పాత్ర వ్యభిచారం. అంటే ఒక సృష్టికర్తను కలిగి ఉండాల్సినటువంటి ఈ జనాంగము, యావత్ జనాంగము వేరే దురాత్మ సమూహములు చిక్కబడి వేరొక దేవుళ్ళుగా, శక్తుల దేవుళ్ళుగా వెంబడిస్తూ సృష్టికర్తకు ఎడమైపోయారు, వేరుగా అయిపోయారు. ఈ వేరుగా అయిపోయి పైకి మాత్రము సృష్టికర్త యొక్క ప్రణాళికబద్ధంగా ఉన్నట్లుగా కనబడతారు, కానీ వేషం వేసుకున్నట్టు కనబడతారు. ఎంతో భక్తి, మతభక్తి కలిగే విధంగా, కులభక్తి అంత మనుషులు కల్పించినటువంటి ఆ కట్టడాలో నియమ పద్ధతిలో ఉంటారు, కానీ దేవుడు నియమించిన పద్ధతిలో మాత్రము వీరు నిలబడలేరు. కారణము వారు అలా ధరించుకుంటారు, కానీ వారి క్రియలు మాత్రం అసహ్యమైనది, హేయమైనవి, అపవిత్రమైనది. మరి వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యాలు. వ్యభిచారం అంటే ఏంటిది? సృష్టికర్తను, నిజమైన తండ్రిని వదిలిపెట్టి పరాయి వ్యక్తులు తండ్రులుగా అనుకోవడం, లేకపోతే పరాయి పురుషుని సొంత భర్తగా, మరి నిజముగాని దేవతలను దేవుళ్ళుగా వాళ్ళతో అనుబంధం, వాళ్ళని పూజించడమే ఆధ్యాత్మికంగా వ్యభిచరించడము. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టికర్త, దేవుడు ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు. ఆత్మతో సత్యంతో నన్ను సేవించాలి. ఈ ఆత్మతో సత్యముతో అనుబంధము లేకుండా విగ్రహ ఆరాధన రూపంలో
మన హృదయంలో మన జీవితంలో పెట్టుకుని అది వ్యభిచారం అని మన సృష్టికర్త దుష్టుల వాక్య కాంతుల్లో వాక్య ప్రత్యక్షతలో. ప్రియ సహోదరి సహోదరుడా, దయ్యము పాత్ర అంటే అదన్నమాట. ఈ భూరాజుల పరిపాలన ఉన్నటువంటి యావత్తు ప్రజలందరూ మరి ఈ స్త్రీ పాత్రలో మత్తులైపోయారు. హేయ క్రియలతో, వ్యభిచార సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచార సంబంధం అంటే ఆత్మీయ సంబంధము కాకుండా శరీర ఇచ్చలు కలిగిన సంబంధముతో హేయమైన క్రియలతో ఆ పాత్ర నింపబడి ఆ పాత్రలో పాలు పొందుతున్నారన్నమాట. ఆ పాత్రలో పాలు పొందినప్పుడు మత్తులైపోతున్నారన్నమాట. మద్యము తాగి, అది మద్యం తాగినట్టుగా మత్తులైపోతున్నారు. మద్యం తాగి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షంగా మద్యం అందుకోసం తాగొద్దు, ఎందుకంటే మత్తులైపోతారు. ఏం చేస్తారో తెలియదు. చెల్లి తెలియదు, అక్క తెలియదు, తల్లి తెలియదు, భార్య తెలియదు, ఆవిడ తెలియదు, అమ్మ తెలియదు, ఎవరు తెలియదు. వాయు వరుస లేకుండా ప్రవర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి మద్యపానీయము మత్తులు కాకూడదని వాక్యము ఎందుకుండదంటే, మీ దేహము దేవుని ఆలయము గనక మీ దేహాన్ని చెడగొట్టే విధంగా ఉంటే మీరు చెడిపోతారు, మీరు నశించిపోతారు. నువ్వు నశింపజేస్తానంటాడు, నువ్వు పాడు చేస్తానంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మహావేశ్య ఆయన బబులోను స్త్రీ ఉందే, అందరినీ భూరాజులతో ఈ లోక ప్రజలందరితో ఏం చేస్తుంది? మత్తు. ఇప్పుడు ఈ మత్తులో పాలు పొంది మళ్ళీ ప్రభు బల్ల కానుకలో పాలు పొందరాదంటున్నాడు. ఇలా పాలు పొంది మళ్ళీ ఆ మద్యములో పోవద్దు అంటున్నాడు. దయ్యము పాత్రలోనిది, ప్రభు పాత్రలోనిది తాగవచ్చా, పాలు పొందవచ్చా అంటున్నాడు. హల్లెలూయా. మీకేమైనా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ అధ్యాయం చదువుదాం. 18వ అధ్యాయంలో కొంచెం వరకు మనకు వివరణాత్మకంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. 2, 3, 4 అట్లా 6 వచనాల దాకా చదవండి, ఒక ఏకదాటిగా చక్కగా. అతడు గొప్ప స్వరముతో, ఒక దేవదూత, బలిష్ఠుడైన దూత, అతడు ఒక పరలోకంలో ఒక స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను స్త్రీ కూలిపోయాను. ఇగో అది దయ్యముల నివాస స్థలము, అది ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టును, అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు ఉద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారగునట్లు, దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి. ఆమేన్. హల్లెలూయా. 5, 6 కూడా చదివి. దాని పాపములో ఆకాశంలో అంటుచున్నవి, దాని నేరములను దాని నేరములో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు.
అది ఇచ్చిన ప్రకారము దాని కీయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. సరిపోయింది. హల్లెలూయా. ఏ పాత్ర అయితే మనుషులను, భూరాజులను, వర్తకులను, సుఖభోగాలకు, ధనవంతులు అవుటకు దాని హేయ క్రియల చేత, దాని అపవిత్రమైన క్రియల చేత, మన దయ్యముల యొక్క శ్రేష్ఠుల చేత అది ఎలాగా దాని పాత్రలో భూరాజులను, ఈ ప్రజలందరినీ ఏ విధంగా మత్తులుగా తయారు చేస్తుందో, దేవుని సృష్టికర్త దగ్గరికి రాకుండా, ఆయనతో అనుబంధం లేకుండా, దాని యొక్క పాపము, దాని యొక్క వ్యతిరేక కార్యాలు ఆకాశం అంతా అంటుతున్నాయి. సృష్టికర్త దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దాన్ని శిక్షించబోటానికి ఉంది. దానికి రెండంతలు పాపం రెండంతలు దాని శిక్ష ఇయుడే, దాని క్రియల చొప్పున రెండంతలు దానికి ప్రతిఫలము ఇయుడని అక్కడ బిగ్గరగా పలుకుతున్న ఒక దేవదూత పరలోకం నుండి చెప్పగా మనం వింటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ దయ్యం పాత్ర అంటే ఏంటిది? ఈ లోకము యొక్క పాత్ర అన్నమాట. త్రిము, త్రాగము, సుఖించము, నీకు నీ మనసుకు నచ్చినట్టుగా, నీ శరీరం యొక్క ఆలోచన కోరికల ప్రకారంగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, ఈ మహాబబులోను వేశ్యస్త్రీలో సంబంధము కలిగి ప్రభుబల్ల కార్యక్రమంలో కూడా సంబంధం ఉంటే, ఈ దయ్యముల పాత్రలో పాలు పొంది ఈ ప్రభు పాత్రలో పాలు పొందితే మనము దేవుని బిడ్డలము కాక దేవుని రోషము కలిగే విధంగా, మనని బట్టి రోషం కలిగి, ఆయన బలవంతుడు, మరి ఆయన కోపము పుట్టింతమా, ఆయన కంటే ప్రభువు కంటే బలవంతులమని పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరింథీ సంఘముతో. ఇప్పుడు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు పౌలన్న ద్వారా. ఏమని? ఆయనకు రోషం పుట్టించగలుగుతామా? దేవునికి రోషము పుట్టే విధంగా ప్రవర్తించ తగునా? కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ దయ్యముల పాత్రలో పాలు పొంది మళ్ళీ ప్రభు బల పాత్రలో రావటానికి వస్తున్నాం. అది అలవాటు అయిపోతుంది అన్నమాట. ఈ లోక సంబంధమైన మత్తులో ఉంటున్నా మళ్ళీ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో పరిశుద్ధతలో కూడా పాలు పొందుతున్నాం. ఈ రెండు ఏకకాలంలో పాలు పొందుట కుదరదు అంటున్నాడు. ఇటన్న ఉండు, అటన్న ఉండు. నులివెచ్చగా నుండు అంటే వెచ్చగానే నుండు, చల్లగా నులివెచ్చగా ఉంటే ఉమ్ము వేయడం అంటే భయంకరమైన అవమానకరమైన జీవితము. ఆ వేశ్యలో పాలు పొందిన విధంగా అంటే భక్తినత కలిగిన స్త్రీ సమూహంలో అంటే ప్రజా సమూహంలో చేరిపోతారు, నరకము కోపంలో చేరే విధంగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే శరీర క్రియలతో ఈ పాత్ర ఉంది, ఆత్మీయ క్రియలతో ఈ ప్రభు బల్ల కార్యక్రమంలో ఈ పాత్రలో ఉంది. అందుకొరకే మనమందరం ఆత్మ క్షేమాభివృద్ధులు నడిపించబడటానికి యేసే మన కోసం బలియాగము గావి శరీరాన్ని అంటే పొరపాలను క్షమించి ఆత్మీయ కార్యంలో మీరు నడిపించబడాలి. మీరు పరిశుద్ధపరచబడి ఆత్మీయ కార్యాలు నడిపించబడాలి. ఎందుకంటే మీరు పరలోక రాజ్యానికి వారసులా ఉంటుకు, నా బిడ్డలుగా ఉంటుకు అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం శరీర క్రియలు ప్రభు ఆయన సంతోష పెట్టలేవట. శరీర క్రియలు విరోధం అట. చూడండి 7వ వచనము, రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు.
ఆత్మానుసారమైన మనసు సరే 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారమైన మనస్సు ఏమో దేవునికి విరోధం. అది దేవునికి విరోధమే కాదు, చావునకు లోనయ్యే విధంగా ఉంటుంది. శరీరానుసారంగా నడిచే జీవితము, ప్రవర్తన అది మరణానికి దారితీస్తుంది. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇది మనము శరీరానుసారమైన రీతిగా ఈ వారములో జీవించిన విధానం ఉంటుంటే, ప్రార్థన బంద్ చేసి, వాక్యము చదవడం బంద్ చేసి, వాక్యానుగుణమైనటువంటి మనసు కలిగి నడవకపోతే, సువార్త చేయకపోతే, లేక నశించే వారి కొరకు ప్రార్థన చేయకపోతే, ఆత్మీయ జీవితం మనము ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవునికి స్తుతి ఆరాధన చేయకపోతే, ప్రభు సముఖంలో గడపకపోతే, ఉపవాస ప్రార్థన చేయకపోతే, మొదలైనటువంటి దేవుడితో సహవాసంగా ఆత్మానుసారంగా నడిచే జీవితం కాకపోతే మన శరీర కార్యాలు చావవండి. అవి లేచి నీ ఆత్మీయ జీవితం నష్టం చేస్తాయంటే నీ ఆత్మ నాశింపజేస్తుంది. శరీరానుసారమైన మనసు కలిగి జీవిస్తే నువ్వు చావలసిన వాడు అవుతావు. ఎందుకంటే ఈ మహావేశ్య అయిన బబులోను స్త్రీ యొక్క పాత్రలను అంటే దయ్యం పాత్రలో పాలు పొందుతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ విషయంలో ఇంత మర్మము ఉంది అన్నమాట. మనకు తెలుసు యేసయ్యను నమ్ముకున్న తర్వాత మళ్ళీ వేరొక దేవుడిని కూడా నమ్ముకొని ఆ వాటిని అర్పించేటువంటి బలులు మనం పాలు పొందుతే అది విగ్రహాలతో పాలు పొందిన వారు అవుతాం కదా. ఎందుకంటే ఏదో ఒక విగ్రహము దగ్గర మొక్కి కోసే విధంగా ఉంటుంది. దానిలో పాలు పొందితే ఏమవుతుంది అంటే వారి పైకి విగ్రహమే కావచ్చు, దాని వెనుకలో ఒక దురాత్మ ఉండదన్నమాట, ఒక శక్తి. కనుక అన్యులు కోసినది విగ్రహమే కాదు, దయ్యములకు వాళ్ళు అర్పణ అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అయితే అది మక్కిగా ఉన్నప్పుడు దానిలో పెద్ద మర్మమేమి కాదు. అది మేము ఏం చేస్తలేము, ఎక్కడ మేము విగ్రహము దగ్గర అర్పించిన మేమేమి తింటలేము, మేమేం పాలు పొందుతలేమని మనము సంకలు గుద్దుకోవచ్చు, లేకపోతే మనం సంతోషపడవచ్చు. అదే అంటలేడు దేవుడు, అది ఊరికనే తెలిసిపోతుంది. అది అలాగా ఉంటే మీరు దేవుని బిడ్డలని ఎందుకు పిలువబడతారు మీరు? వాళ్ళు చర్చికి పోతారు, మళ్ళీ దీనిలో కూడా పాలు పొందుతారండి. వాళ్ళు మొత్తము సర్వమత సామరస్యంలో మంచిగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరినీ గౌరవిస్తారు అనే విధానంలోనే ఉంటాం ఈ లోకరీతిగా మంచితనం కలిగి. మన దేవుని బిడ్డలుగా ప్రత్యేకంగా మనం చెప్పగా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కనుక వాళ్ళు వేరొక దేవుళ్ళను యేసయ్య తప్ప వారు ఎవరిని సేవించారనే ఒక ఉండదు. అయితే మన వ్యక్తిగతంగా మాత్రము పైకి జనులకందరికీ మనం చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, అన్ని రకాలుగా దేవునితోనే అనుబంధం అని తెలిసినప్పటికీ మన శరీర క్రియలు దేవుడికి మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు వింటున్నాం కదా, కనుక ప్రియ దెండ్లేరా, ఏ శరీర క్రియలే ఈ బబులోను మహావేశ్య అయిన బబులోను యొక్క పాత్రలో మత్తులో ఆ మైకులో పడిపోయేవారు ఈ ప్రభుబల కార్యక్రమంలో పాలు పొందితే అది ఏమీ ఉపయోగం ఉండదు. మరి ఏంది కర్మగాలు దానిలో పాలు పొందే విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అయిపోయిన పరిస్థితి అయిపోయింది కదా. అంటే నువ్వు చావలసిన విధంగా ఉన్నావు కనుక నువ్వు జీవించాలంటే ప్రభుబల కార్యక్రమంలో పాలు పొందాలంటే ప్రభు పాత్రలో పాలు పొందాలంటే నువ్వు క్షమాపణ పొందుకోవాలి. అదే, లేకపోతే బబులోను వేశ్యలో పడిపోతా, దాని తీర్పులో పడిపోతా. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. ఊరికనే వాక్యం చెప్పినప్పుడు నిద్రపోండి. ఇక ప్రభు వల్ల కనుకలో పాలు పొందాలని ఎడ్డిగా గుడ్డిగా మూడగా తీసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఇలా పాలు పొంది దేవుని నిబంధనలు స్థిరపరచాడు. ఎందుకంటే ఆత్మానుసారంగా నడిపించబడాలి జీవితం. దేవుని నడిపింపులో మనం జీవించాలి, ఆయన గుణములో జీవించబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నిత్య పాశములో మరణములో ఆ చీకటి జీవితంలో మనం పడిపోకుండా మనం కాపాడబడతాం. కాబట్టి ప్రియ దేవులారా, ఈ మహావేశ్య బబులోను భక్తులను ఆకర్షణ చేస్తుందన్నమాట. పైకి ధూమ్ర రక్తవర్ణములో ఆ వస్త్రము ధరించుకొని రత్నములతో బంగారముతో ముత్యములతో అలంకరి. అబ్బా ఎంత భక్తి అని. కానీ లోపల మాత్రం ఏముంది? దాని ప్రవర్తన హేయమైన క్రియలతో ఉందన్నమాట. పైకి భక్తి ముసుకు, లోపల అంటే భక్తినత ఉందన్నమాట. కేవలం విగ్రహములో అంటే వేరొక దేవతలు వేరొక శక్తులను సేవిస్తున్నారు, వాళ్ళే మహాబబులోని వేశ్యనని మీరు అనుకోవచ్చేమో. కానీ భక్తిహీనులు కూడా పైకి భక్తి కలిగిన వారంగా ఉంటూ క్రియలు మాత్రం శరీరానుసారంగా జీవించేటువంటి తత్వం చూడు, అది దేవునితో వైరం అన్నమాట. అందుకోసం ఈ లోక స్నేహము చేస్తున్న వారికి దేవునికి విరోధులై దేవునికి వైరం ఉన్నదని మీరు ఎరగరా? వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోకం అనుసారంగా నలుగురు నడిచిన విధానం ఉన్నప్పుడు ఏమంటున్నామని ఆధ్యాత్మికంగా వ్యభిచారులు అంటున్నారు. అలానే ఒక తిండి కోసమో జ్యేష్ఠత్వం అమ్ముకున్న భ్రష్టుడైన వ్యభిచారైన ఏషా మీలో ఉన్నాడేమంటాడు. అంటే తిండి గింజల కోసమే జీవిస్తూ భక్తి అంటే శ్రద్ధ లేకుండా, ఆత్మీయ జీవితం అంటే ఆకాంక్ష లేకుండా, ఒక లక్ష్యం లేకుండా జీవించారు చూడు, వాళ్ళు ఏషావో జాబితాలో పోతారనమాట. వాళ్ళ మహావేశ్య బబులోను పాత్రలో మత్తులై ఉన్న తిండి వల్ల మత్తులు. అందుకోసమైన తిండి వల్ల, ఐక్య విచారం వల్ల, పానీయం మత్తు పానీయం వల్ల మత్తులు కాకుండా ఉండుటకు మీరు మెలకువ కలిగి ఉండండి మీరు ఉదయం. ఎందుకంటే దేవుడు రాకడ ఉరి వచ్చినట్టుగా వచ్చును. దేనివల్ల? మీరు ఉదయం ఒకవేళ తిండి వల్ల, ఐక్య విచారం వల్ల, మద్యం వల్ల మత్తులు కాకూడదు అని ఉన్నది లూకా సువార్త 21వ అధ్యాయంలో 31-32లో. హల్లెలూయా, చదవండి. చదవమంటే 21 లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్య విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్త పడుతున్నాం అన్నమాట. ప్రతి ఆదివారం మనం పరిశీలించుకునే విధంగా వస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ మత్తుగా అయిపోతాయేమో, మందంగా అయిపోతాయేమో. తండ్రి, ఈ తిండి, ఈ లోక సుఖభోగాల మీద, లేక ఐక్య విచారము, ఈ లోక రీతిగా ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎక్కడ పైసలు దేవుడి దగ్గరనేమో మొండి చేయి చూపిద్దాము, దేవుని కార్యానికి దేవుని పరిచర్యకేమో ఇవ్వటానికి మొండి చేయి చేద్దాం. మన తిండికి బట్టలకు మాత్రమో మన సౌకర్యాలు మాత్రమో బాగా చేసుకుంటూ మళ్ళీ అప్పులు చేసి వీళ్ళు ఎందుకు కట్టాలండి? అప్పులు చేసి వాహనాలు ఎందుకు ఉండాలి? ఎందుకంటే అప్పు చేయుటలో దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే ఐక్య విచారం పడిపోతారు, అందులో పడిపోతారు. మీకు ఎంత స్తోమత ఉందో దాని ప్రకారంగా వేయాలి. ఏదో ఒక 3 నెలలు, 1 నెల, లేకపోతే ఒక బదులు అడుక్కొని మళ్ళీ కవరింగ్ చేసే విధంగా ఉండాలి. కానీ మొయ్యలేని అప్పులతో కూడుకపోతే అదొక ఐక్య విచారం, అదొక మత్తు, ఆ దయ్యం పట్టుకుంటుంది అనమాట. ఆ అప్పు చేయలేను. ప్రతి ఒక్కరూ ఒకడిని చూసి ఒకడు భక్తిని చూసి నేర్చుకోరు, కానీ అప్పుని చూసి నేర్చుకుంటారు. దేవుడి దగ్గర దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యం. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటాము, మళ్ళా మనం దాకా వచ్చినప్పుడు ఆ లోభత్వం చేస్తాం. కాబట్టి ఇన్ని తిప్పలు.
ఐక విచారం. రంది నీకేం తెలుసు పాస్టర్, మాకు ఎంత రంది ఎవరు పూసుకోమన్నాడు? మరి ఆ రంది కళ్ళు వేయే విధంగా కాటుకు ఎందుకు పెట్టుకున్నావు? ఎవరిని అడిగి చేసినావు నువ్వు? నీ ఇష్టం, నీ మనసులో నీ శరీరం ఎలా ప్రేరేపణ కలుగుతుందో, ఇచ్చలు కలుగుతుందో, కోరిక అట్లాగా బరి తెగించి చేసినావు. అప్పులు కుప్పలు పడి అయిపోయింది. ఎవరు చేయమన్నారు నిన్ను? ఎందుకు రంది? ఎందుకు ఇబ్బంది? నీ ఆదాయం ఎంత, నీ పని వరుస ఎంత? అది ఘోరంగా అపవాది చెంత చేరే విధంగా అవుతలే నీ జీవితం. దేవుడిని మళ్ళీ దూషించే, దేవా నువ్వు చేస్తావు, నువ్వు వ్యతిరేకంగా దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు తోచినట్టుగా జీవిస్తూ, ప్రభువా నేను నమ్ముకుని నేను అప్పులు చేయమన్నాడు దేవుడు? అప్పు చేసి పప్పు కూడా తినమన్నాడా? నీకెంత ఉంటుందో అంత నడువు బిడ్డ. నేను చెప్పింది చేస్తే, నాకు అర్పిస్తే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. చూడు, చిన్నపిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చినప్పుడు ఎంతమందికి అది ఆశీర్వాదకరంగా చేశాం. దేవుడు ఏమనేది నిన్ను ఆస్వాదించడానికి తప్ప నేను దోచుకోవటానికి. ఆయన శ్రీమంతుడండి, నీకు ఇచ్చేవాడు. కానీ అయితే నీ మనసును చూసి, అది ఇచ్చే మనసును చూసి నేను ఆస్వాదిస్తాడు. ఒక చిన్నపిల్లలకు చాక్లెట్ కొనిచ్చి 10 చాక్లెట్ కొనిచ్చి నాకు ఇస్తావు బిడ్డ అంటే ఇచ్చినప్పుడు నా బాబే అని ఇంకా 10 కొనిచ్చే విధంగా అట్లాగా దీవెన అన్నమాట. దానికి ఏదో పెద్దగా ఎవరో బాగుపడతారు. మొత్తం ఇక మనం ఇచ్చేటువంటి బోడి సమర్పణ బింగిలీలు కట్టుకుంటారు, లేకపోతే అది అలా కట్టుకుంటారో వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు దేవుని సేవ చేస్తలేరు, ఆత్మీయ సేవ, వాళ్ళ కడుపు కోసం సేవ చేస్తున్నారు. దేవునికి యథార్థంగా సేవ చేసే సేవకులు చెబుతున్న మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనం దీవించబడటానికి. ఆ సాధపద విధవరాల దగ్గరికి ఏలియా పోయి ఆ కరువు కాలంలో ఫస్ట్ నువ్వు ఒకగానొక కుమారుడు కాయల పడి ఒక పెరికడి పిండి ఉంది, అంతకు తప్ప ఇంకేం లేదు. ఆ పిండి మొదటి ఆ పిండితో చేసిన రొట్టె నాకు ఇవ్వమన్నాడు దైవజనుడు. అప్పుడు ఆ దృశ్యం చూస్తే దైవజనుడి మీద ఎంత కోపం వస్తుంది సగటు వ్యక్తిగా, విశ్వాసిగా. కానీ ఆ విశ్వాసంగా ఇచ్చినప్పుడు అది దేవుడికి ఇచ్చినట్టుగా దేవుడు గొప్పగా పడ్డది ఆ విధవరాలు, ఆ సారపద విధవ. అలాంటి విశ్వాసం ఈ రోజుల్లో కనబడతలేదన్నమాట. నా లోకంలో ఉన్నవారు అంతే, దేవుని నమ్మిన బిడ్డలు కూడా అంతే. ఎవడో ఒకడో ధర్మం చేస్తే తీసుకుంటాం మనం. ఎందుకు? మన కష్టమే మనకి నిలకడ ఉండలేదు, మన కష్టమే మనం అనుభవించలేకపోతున్నాం. ఇంకొకరు తిరగిస్తే అట్లా మోసపోతున్నాం. ఎక్కడైనా కంపెనీడు పెట్టిననుకో 10,000 ఇస్తే 50,000 ఇవ్వబడుతుంది, లేకపోతే నీకు 1,00,000 వస్తుంది అంటే ఆడికి పోతున్నారు. చదువుకున్నోడు లేడు, చదువు లేనోడు లేడు. అంత డబ్బాష అంత ఉందన్నమాట. ఫస్ట్ 2-3 ఇచ్చినట్టు చేస్తాడు. నిజమే అని చెప్పి అందరు పెట్టుబడి పెడతారు. అంటే ఒక 10,000 పెట్టుబడి పెడితే 1,00,000 వస్తాయంటే ఆశ. ఈ లోకానికి ఆశ ఉండొచ్చు, కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అట్లాగా ఆశపడమని చెప్పమన్నాడా? దేవుడు చెప్పిన పద్ధతి చేస్తే నువ్వు 1,00,000 కాదు, కోటీశ్వరం చేస్తాడు దేవుడు. ఆయన సకల ఐశ్వర్యవంతుడు. ఆయన మాటలు విన్నవాడు ఐశ్వర్యవంతులు అవుతారు. ఆయన ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యవంతంగా జీవించబడతావు తప్ప నీ ఇష్టానుసారంగా నువ్వు తోచినట్టుగా కష్టపడితే ఏమి రాదు. అది నీ నడ్డి విరుగుతుంది తప్ప, నీ మొత్తం పై నిండా రందితో కృంగది చావ సిద్ధం అయిపోతుంది తప్ప ఏమీ సాధించలేం. ఈ మహాబబులోను వేశ్య ఆ గుంపులో మా భూరాజులు దాంతో వ్యభిచరించిన మత్తులో ఉంటాం, ఆ ప్రజల్లో ఉంటాం. భక్తినితో మళ్ళీ అన్యుల దేవుని ఎరగనట్టుగా ఉన్నట్టు, పేరుకు మాత్రం ప్రభువా కానీ క్రియలు మాత్రము దేవుని ఎరగనట్టుగా జీవిస్తున్నావు. చూడు, హేయమైన క్రియల చేత నువ్వు మహాబాబులోని వేశ్యలు పడిపోతున్నావు. ప్రియ దేని బిడ్డలారా, దేవుని కృపలో నిలబడటానికంటే దేవుడు సమయం ఇవ్వాలి. మన దేహము దేవునికి మహిమ చెల్లించే విధంగా అర్పించాలి. మన సమయం, మన దేహం మనకు వచ్చే రాబడిలో దేవుడు చెప్పినట్టుగా అర్పిస్తే మన దేహం ఆరోగ్యం ఉంటుంది, మన సమయం ఆశ్చర్యకరంగా మలచబడుతుంది. ప్లస్ మన ఆర్థికంగా కూడా మనము గొప్పగా దీవించబడతాం. అప్పుల్లో కూడుకుపోయి దురావస్థలో పడిపోయి మూలగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దయ్యం పాత్రలో పాలు పొందినవారు ఈ దేవుని ప్రభు బలలో పాలు పొందడం నేరారు అంటే
ప్రభు వల్ల కార్యక్రమంలో కూడా పాలు నేరు. రెండు ఒకటేసారి పాలు పొందితే కుదరవు అంటున్నాడు. నువ్వు దయ్యంలో పాలు పొందితే ఇక ప్రభు వల్ల కార్యక్రమంలో పాలు పొందటానికి లేదు. ఒకవేళ పాలు పొందవలసి వస్తే నువ్వు మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపడాల్సిందే. దెర్ ఇస్ నో మినహాయింపు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 చదువుకొని మనము ప్రభు బల కార్యక్రమంలో పాలు పొందుదాం. చదవండి తొందరగా, చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనకు తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 31 కూడా, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదము. మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎలా ఉన్నాం, మన వైఖరి ఏంటిది, మన జీవిత విధానం ఏంటిది, ఇప్పటిదాకా చెప్పబడిన వాక్యానుగుణంగా మన జీవితాలు ఉన్నాయా పరిశీలించుకొని, ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించకుండా తిని త్రాగువాడు తమ శిక్షకు తామే కారకుడు. అందుకోసమే పరిశీలించుకుందాము, విమర్శించుకుందాం. మనని మనము విమర్శించుకుని తీర్పులోనికి రాకుండా, ఆ బబులోని మహావేశ్య అయిన ఆ తీర్పులోనికి, ఆ సమూహంలోనికి, ఆ భక్తినత కలిగిన ఆ ప్రజల్లోనికి, ఈ లోక మహావేశ్య బబులోను మరి దయ్యముల పాత్రలోనికి పోకుండా కాపాడబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుగ్రహం పొందుటకు ప్రభు శరీరము మన కోసము దారపోసింది. తన శరీరం ప్రాణము తన రక్తము ఎందుకు దారపోసి, తన దేహమును ఎందుకు మన కోసం గాయపరచబడి ఆయన రక్తం దారపోసిందంటే మన విడుదల పొందటానికి. ఇలాంటి వాళ్ళు ఊరికనే వస్తే ప్రయోజనం లేదు, అసలు రావడం కూడా ప్రయోజనం లేదు. ఇంతకనే భక్తి చేయొచ్చు. ఎందుకు వస్తున్నాం? ఇంతకనే భక్తి చేయొచ్చు. ఇష్టానుసారంగా మనం వేరే చర్చికి వెళ్ళొచ్చు. రావాలనుకుంటే యథార్థంగా మన జీవితం ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవుళ్ళు ఎదగాలి. ప్రార్థనలో, వాక్యములో, దైవ అనుగ్రహములో ఎదుగుతూ ఉంటే ఫలము లేని జీవితం, ప్రయోజనం ఉండదు. కాబట్టి మళ్ళా కార్యక్రమంలో ఏదో ప్రతి ఆదివారం ఆచార ప్రకారం పాలు పొందుతున్నాను, ఇక నేను దేవుని బిడ్డనని చెప్పి మళ్ళీ లోకంలో ఏమి ఎదుగు పొదుగు లేదు. మాటల్లో, క్రియల్లో, నడవడిలో, సమర్పణలో, వాక్యానుసారమైనటువంటి నిర్ణయాల్లో, మాటలు, క్రియలు కనబడకపోతే అది దేవుని బిడ్డకు ఎట్లా అవుతాం? దేవుని పాత్రలో పాలు పొందిన ఆ అనుభవము, అనుగ్రహము, ఆ యొక్క ఆశీర్వాదము ఉన్నట్లు ఎలా అది రుజువు చేయకపోతే ఎలాగా ఉన్నట్టు మనలో మార్పు చెందటం. అందుకోసం మారు మనసు కలుగడం ఏంటంటే దేవుని వాక్యములో మనం జీవించటకు, ఆత్మానుసారంగా ఆత్మ నడిపింపులో మనం ఉండటానికి, అప్పుడు దేవుని పిల్లలుగా అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రండి, దయ్యం బల్ల కార్యక్రమంలో పాలు పొందకుండా తండ్రి దానిలో మేము ఉండకుండా నీ పాత్రలో పాలు పొందే విధంగా నిలబెట్టుము. నీ కార్యాల చేత, నీ నడిపింపు చేత, ఆత్మానుసారమైన నడిపింపు నా జీవితంలో కలగాలని కోరుకుందాం. ఈ శరీర ఇచ్చల ప్రకారం, శరీర ఇష్టానుసారంగా జీవించకుండా మనము దేవునికి అప్పచెప్పుకుందాం. ఒకవేళ అలాంటి ప్రభావం ఉంటే తండ్రి నన్ను క్షమించి నన్ను నీ జీవంలో నింపమని, అయ్యా నీ బలియాగం ద్వారా
నన్ను కటాక్షించి క్షమించి నీ జీవులు మరి నిలబెట్టుమని ప్రార్థన చేసి తప్ప దేవుడు కనికరించాడు. కాబట్టి అడుగుదాం రండి, ప్రభు ఈ వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ పగటి కాలములో మా అందరితో మాట్లాడేందుకు వందనాలు. ఇక్కడ స్థానికంగా ఉన్న బిడ్డలతో, వరంగల్లో, ఇదిగో ప్రభు హైదరాబాద్లో స్థానికంగా కూడుకున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని నమ్ముచున్నాము తండ్రి. ఎవరు కూడా ప్రభు ఆ దయ్య పాత్రలో పాలు పొందకుండా ప్రభు స్తోత్రము తండ్రి. ఆ మహావేశ్య బబులోని స్త్రీలో ఆ పాత్రలో ప్రభు పైకి భక్తి అని లోపల హేయమైన క్రియల చేత, శరీర క్రియల చేత, వాక్య విరుద్ధమైనటువంటి క్రియల చేత, ఆలోచన చేత ఎట్లా పడితే అట్లా నడిచిన విధంగా, తోచిన విధంగా నడిచే ఆ జీవితము అది మరణానికి దారితీస్తుందని, అది గొప్పగా చంపబడే విధంగా అవుతామని, నాశనంలో పోతామని ఆ మహాబబులోని వేశ్యలో ఆ పాత్రలో, ఆ దయ్యముల పాత్రలో పాలు పొందిన వారందరిలో ఇదిగో దేవుని దేవుని తీర్పు వచ్చి మా దేవుని ఉగ్రతలో నాశనం అవుతారని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. కనుక ప్రభు స్తోత్రం తన క్రీస్తు పాత్రలో పాలు పొందుటకు, ప్రభు పాత్రలో పాలు పొందుటకు మేము వచ్చి ఉన్నాము. కనుక మా జీవితంలో ప్రభు పరిశీలించుకున్నప్పుడు తండ్రి, మేము తండ్రి మహావేశ్య బబులోని స్త్రీ వైపున ఆ మత్తులో పడిపోయిన ఆ దుస్థితిలో ఉన్నామని తెలుస్తుందయ్యా. నువ్వు క్షమించుము తండ్రి. శరీరానుసారమైన ప్రవర్తన తండ్రి, అది ఘోరమైన దేవునికి విరోధమని, అది చావటానికి దారితీస్తుందని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నాం. అది అట్టి వారు దేవుని సంతోష పెట్టజాలని సెలవిచ్చి ఉన్నాం. ప్రభు క్షమించుమయ్యా, మమ్మల్ని క్షమించుమయ్యా. ప్రభు మాటల్లో, క్రియల్లో, నడువల్లో ప్రభు శరీరానుసారంగా, ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు చెప్పినది భిన్నంగా ప్రవర్తించిన స్వభావం నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపణ ధృడును గాక. దాన్ని మాలో నీ కార్యం జరుగు సహాయం చేయం. నీ బల్ల కార్యక్రమంలో పాలు పొందినవారు అయ్యా, ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందినవారు, ప్రభు పాత్రలో పాలు పొందినవారు నీ సుగుణాలు ఉండాలయ్యా. మళ్ళీ చీకట్లో పడిపోకుండా నీ గుణములు కలిగి జీవించాలయ్యా. నీ పరిశుద్ధ జనాంగంగా, నీ ఇంటివారుగా, నీ స్వాస్థ్యమైన జనాంగంగా ఉండాలి తండ్రి. అట్టి అనుగ్రహము కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎవరికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకుని, ప్రభు ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించకుండా తిని త్రాగువాడు తన శిక్షకు తానే కారకుడు అంటున్నాం. ఇలాంటి ప్రభు బల్ల కార్యక్రమంలో అయోగ్యంగా తీసుకున్నవారు వారు అపరాధిగా ఎంచబడతారు సెలవిచ్చి ఉన్నాం. ప్రభు ఎవరికి వారుగా ఆత్మ విమర్శన చేసుకుంటే తండ్రి తప్పక తీర్పులోనికి రాకుండా కాపాడబడతారని నీ వాక్యం సెలవిచ్చి ఉండగా మమ్మల్ని మేము పరిశీలించుకుని ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందుటకు సహాయం చేయండి. ఆయన దేహములో అయా, ఆయన శరీరంలో జోపించబడిన ఆ అనుగ్రహములో నడిపించబడి సహాయం చేయండి తండ్రి. నీ కృప నిరంతరం నుండిగాక. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ నా ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.